వస్తావా రావా? తెత్తా మళ్ళీ మీదికి. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఏం చూపెడతాను? ఏం చూపెడతాను? ఫస్ట్ నుంచి నువ్వు బంగారం కదా రావాలి. అంతా నా ఇష్టం. అంతా నా ఇష్టం. దీన్ని ఏమంటారు? హాయ్ హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను తెలుసు మీ విలిస్టర్ రవితేజ. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని చెప్పానంటే, గీత వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు నాకు కాల్ చేసి, అయ్యా ఇక్కడ బోరబండ బోనాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి మీరు రారి అంటే వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పానట్టు. అటు సైడే ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు కాల్ చేసి ఏం చెప్పారంటే, మీరైతే బోరబండ బోనాలకైతే రండి, చాలా మంచిగా జరుగుతుంది. అట్లనే మీ యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా పరిచయం చేసుకున్నట్టయితే ఆ రోజు లైవ్ పెడతా, ఖచ్చితంగా ఒక వీడియో కూడా ఇస్తా. ఆ వీడియో కూడా మీకు మొత్తం చూపిస్తా. కాకపోతే ఈ వీడియో ఎందుకని చెప్పానంటే, నాకైతే కాల్ చేసి ఫస్ట్ చెప్పారు, గీతకు కాల్ చేసి చెప్తున్నట్టయ్యారు. నేను అక్కడ విని వచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నా. వచ్చిన తర్వాత గీతతోటైతే నేను గొడవ పెట్టుకుంటా. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి అంత దూరం ఎలా వెళ్తావు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటా అని చెప్పానట్టు. ఎందుకంటే ఇప్పుడు 7 months అయితే ప్రెగ్నెంట్ ఉన్నది కదా, 7 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి మినిమం ఒక 270-260 కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ దాకా. అయితే అందుకే అంత దూరం ఎట్లా ప్రయాణిస్తావు, అక్కడ ఎట్లుంటావు. ఇప్పుడు జాతర వెళ్ళినా కానీ, ఇప్పుడు బోరబండ జాతర బోనాలని చెప్పాలంటే పెద్దగా ఉంటుంది, అది చాలామంది వస్తారు. ఫస్ట్ నేను పోయినప్పుడు ఒకసారి కరోనా టైంలో కాబట్టి అంతమంది ఏం లేరు, కానీ ఈసారి అయితే చాలామంది వస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. పోయినసారి కూడా చూసిన వీడియోస్లో చూసినట్టు మంచిగా ఉన్నది. ఇప్పుడు మీకు చూపిస్తా. అట్లనే ఇప్పుడు ఈ వీడియో కూడా మొత్తం చూడండి, ఎలా వస్తుంది, ఎట్లా దీంట్లో గొడవ జరుగుతుందా, లేకపోతే పోటీ జరుగుతుందా, లేకపోతే ఇద్దరం కలిసి పోతాని చెప్పి ఒప్పుకుంటావా, నన్ను ఒప్పిస్తుందా, లేకపోతే ఒక్కదాన్నే పోతే నేను రాకుండా సరే అని చెప్పానంట. చూద్దాం, ఓకేనా? చూడండి, అక్కడ మాట్లాడుతుంది, అక్కడ ఫోన్ మాట్లాడుతుంది, రమ్మంట. కొంచెం కనబడద్దు అయితే, ఇక్కడ సరే అయితే లేదు. ఓకే, గీతా గీతా రా, చాలు మాట్లాడిన ఇక్కడికి వెళ్ళిందా? ఫోన్ అత్తమ్మ తర్వాత ఫోన్ చేస్తాంటే బాయ్. అత్తమ్మ తర్వాత ఫోన్ చేస్తాంటే బాయ్. వాళ్ళు ఫోన్ చేశారే? అమ్మ ఫోన్ చేసింది. నాకు తెలుసు మీ అమ్మ ఫోన్ చేసినా అని. అత్తమ్మ అక్కడ ఏం చెప్పని చెప్పినా కదా. బోనాల పండుగ ఉంది కదా. అవునా? నిజమా? బోనాలు నీకు ఫోన్ చేస్తే నిలబడతలేవంట కదా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవంట, వేరే ఫోన్ మాట్లాడుతున్నావు. ఈ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవంట. డాడీ చేసిందంట 2-3 సార్లు, మమ్మీ చేసిందంట, ఇద్దరు చేసి లిఫ్ట్ చేస్తారు. బోనాల పండుగకి రేపు బయలుదేరి ఇవాళ నైట్ ఎల్లు రమ్మా అని చెప్పి అంటారు. నాకు చెప్పలేదు. ఫోన్ చేసిరంటే ఏమో నాకు తెలియదు. మరి ఒక్కసారి ఫోన్ చేసారు, 2 సార్లు చేసారు. నేను అప్పుడు పడుకున్నా. ఫోన్ మాట్లాడుతున్నా, బిజీ వచ్చింది. పడుకున్నా, నేను బిజీ వచ్చిందని చెప్పిన వాళ్ళు చెప్పారు, నేను పడుకున్నా. మరి పడుకున్నప్పుడు అది మరి ఎట్లా పడ్డదో ఫోన్ తెలియదు, కానీ వాళ్ళకి బిజీ వచ్చింది ఎట్లా వచ్చిందో కానీ మళ్ళీ అయితే నాకు ఫోన్ చేయలేరు. ఫోన్ చేయలేరు కాబట్టి మరి నేనైతే అత్తలేను. నువ్వు పోతుంటే పోవచ్చు, అంటున్నా. నువ్వు రాకుండా నేను పోతానా? అంటే నువ్వు రాకుండా నేను పోతానా? నీ ఇష్టం అది. ఇన్ని పండుగలకి ఎప్పుడు పిలిచినా కానీ ఇద్దరం కలిసిపోయినాం. మనకు నేర్చుడు మమ్మీ. నువ్వు 5 నిమిషాల తర్వాత ఎత్తా ఉండు మమ్మీ. 5 నిమిషాల తర్వాత ఎత్తుండు. చెప్పొద్దా అట్లా ఫోన్ చేసి? ఎప్పుడు బందే వాళ్ళకి, వాళ్ళు నా ఫోన్కి ఫోన్ చేయాలా? నా ఫోన్ ఇన్న ఉంది, వాళ్ళకి వాళ్ళు నా ఫోన్కి ఫోన్ చేసి నాకు చెప్పాలా? సరే కానీ ఇప్పుడు ఏమంటావు? ఆ ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి పెట్టిన అప్పటి నుంచి
చూసుకొని లేదా? ఫోన్ పోతే మళ్ళీ ఎవరు ఇతర కొట్టిన ఫోన్ ఒక్కొక్కటి 12,000 రూపాయలు పెట్టింది కావచ్చు. సరే అని పోయి రేపు పోతావా? నేను ఒక్కదాన్ని ఎట్లా పోతానే? పోకపోతే ఉండు మరి. ఎప్పుడైనా కానీ ఇద్దరం కదా కలిసిపోయి. పోకపోతే ఉండు, నాకు ఫోన్ చేయలేరు, నేను రాను. నువ్వు కూడా పోకపోతే ఉండు, ఇద్దరం ఇంటికన్నా ఉందాం. అమ్మా ఇట్లా అనద్దే. ఏంటి అనద్దు? ఏంటి అనద్దు? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇప్పుడు ఎన్ని రోజులైంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోగా? మొన్న పోతా అంటే ఏమన్నా? 2 సంవత్సరాలైనా పోకపోయినా ఏం కాదు. బోనాల పండుగ ఉంది కదా అప్పుడు. 5 సంవత్సరాలు పోకపోయినా ఏం కాదు. ఫోన్లు ఉన్నాయిగా, మాట్లాడుకుంటున్నావుగా, రోజు వీడియో కాల్ చేస్తున్నావుగా. సరిపోతలే. బయట పోయితే ఏమవుతా అంటే బుక్క తిండి పెడతారు, అల్లుడా అని చెప్పంటారు, బిడ్డ అని చెప్పంటారు అంతే. అల్లుడా అని చెప్పంటారు, బిడ్డ అని చెప్పంటారు అంతేనే. ఇదేంట్రా అయితే అన్నమాట మాట్లాడద్దు. ఎడిగానికి ఎంత ఉంటుంది? అట్లా ఉన్నది. మనం రేపు పోతున్నాం. అమ్మా ఇప్పుడు ఎన్ని నెలలు అయింది చెప్పు? 2-3 నెలలు అయింది ఇప్పుడు అమ్మ దగ్గర పోక. నేను ఏమో నువ్వు పోకపో, నాకు చెప్పలేరు కాబట్టి నేను రానని చెప్పి అంటున్నా. నాకు చెప్పలేరు కాబట్టి నేను రానని చెప్పి అంటున్నా. అర్థమైందా? నాకు చెప్పలేరు, నేను రాను. నీ ఇష్టం అది. వచ్చిందండి వయ్యారి. అయ్యో మరి ఎన్ని రోజులు అయింది నేను మా అమ్మని చూడ. పోకపోతే ఉండు, ఇక్కడ వండుకోపోయినాడు. వండుకోపో. ఏంటండి బాగా ఏడుస్తున్నారు మీరు? నువ్వు కూడా ఎక్కడికైనా పిలిచినావు అనుకో, నేను రానే రాను. ఏంది చెయ్యి పెడుతున్నావు? ఏంది ఏం చెయ్యి చూపించిన? ఏంది చెయ్యి చూపించలేను నేను. అంటున్నావు? ఇప్పుడు నువ్వు అత్తవరావా? ఏంటి ఏం చూపెడుతున్నావు? ఏం చూపెడుతున్నావు? ఇరిచేనా? అదే చేయి చెప్తాను కదా, ఏం చెప్తున్నా? ఓ ఏడిపోతున్నావు, నీకు ఏడుపు. ఏడు 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 మళ్ళా నా మిక్సీ చెప్తున్నావు. నా మిక్సీ చెప్తున్నాయండి. ఇప్పుడు నువ్వు అత్తవరావా? తెత్తా మళ్ళా మీదికి. అత్తవరావా? రాను. రావా? రాను. రావు కదా? రాను. నీ ఇంటికి రాను. రావు కదా నువ్వు? రాను. నువ్వెక్కడికన్నా పిలిచినావు అనుకో, మీ ఊళ్ళే కానీ ఎవరైనా పిలితే నేను అత్తాడు. రాకు. చూడు నువ్వు నన్ను వెళ్ళారు అంటే నేను పిలితే రానని చెప్పట్లే. అర్థమైందా? నాకు కూడా ఫోన్ చేసినా గట్నే వేసి నేను చూసి నాకు ఫోన్ చేసి నేను పిలిచిరా, మంచిగా పిలిచి రామంటా. నేను కూడా నువ్వు ఈయన్నే కూర్చో. ఈయన్నే ఉంటా, ఇదే ఇంట్లో ఉంటా, ఈయన్నే ఉంటా, ఏడికి రాను. నేను పోతా. అప్పో నేను పోతా. పోతా, పక్క పోతా. అని గర్ర బాగుంది మధ్య. గర్ర బాగుంది. ఏంటి గర్ర బాగుంది? ఏం రాలే. మీకు ఇట్లా చెయ్యి పెడుతున్నావు, ఇట్లా కొట్టడానికి వస్తున్నావు. మీకు నేను చేయి చూపేలా మాట్లాడేవాళ్ళు నార్మల్గా ఎవరైనా ఇట్లా చేతులు వాడతారు. ఎట్లా వాడతారు? ఇట్లా వాడతారు. మరి ఇట్లా అంటే ఏంటిది అన్నట్టు? అట్లా అనలేదు నేను. ఇట్లా అంటే వేరే అనుకో. ఇప్పుడు ఇట్లా అన్నావా లేదా? సరే ఇప్పుడు నేను పోతలేను కదా, ఇట్లా అంటే ఇంకేంది ఇక? బాగా ఆనందింది. పోతలేను కదా, ఇట్లా అంటే ఇంకేంది ఇక? బాగా ఆనందింది. బయట పోయి ఇక. కాదు, ఇట్లా అంటే బాగా ఆనందిందుదా, ఇట్లా అంటే నీళ్ళు అవుతా అని చెప్పానట. అదంతా కాదు, పోయి రేపు పోతలేను కదా. పో ఎడుగో ఎడిగి మా అమ్మ నీకు పోతలేను కదా. నేను నువ్వు బయట కొన్ని ఫ్రెండ్స్ రమ్మంటారు. పో. నేను పోను. ఇన్నో రోజులు పెట్టుకుంటావా? ఎస్. అయిపోయింది. అది ఫోన్ చేసినాక చూద్దాం. మీ వాళ్ళు నాకు ఫోన్ చేయలేరు కాబట్టి నేను లొల్లి పెట్టుకుంటా. ఫోన్ చేసినాక చూద్దాం. ఫోన్ చేస్తే పోదాం, లేకుంటలేదు. మళ్ళీ లేకపోతుండు. నేను కూడా సైలెంట్ ఉంటున్నా. ఉన్నా డోర్ మూసుకోండు. ఉన్నా ఉండు. ఎప్పుడు గింత చేస్తావు నేను. ఏడు, ఇంకా బాగా ఏడు. వేయద్దు.
ఇంట్లో ఇయ్యొద్దు మా అంటే అమ్మ నేను పోదా అన్నప్పుడల్లా ఇప్పుడు గిట్నే అవుతుంది. నేను మొన్నటి నుంచి 3 నెలల నుంచి చూస్తున్నా పోదామని. అదే కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళన్నా ఏడకి వాళ్ళన్నా గజుడు ఒకసారి పోదామా మరి. ఆ గజుడు పిట్ట అవుతుందా పిట్ట గడి పెట్టినండి ఆద్యం చూసిన పిట్టున్నా చూసినా నువ్వు అన్నం తీసిపెట్టు బుదిరికిస్తున్నావు మళ్ళా. సరే ఇక్కడ కుక్కున్నా చూసినా ఇక్కడ గమని ఎందుకు చెప్తున్నావు? కళ్ళు బండి మీద పోతున్నారు బుదిరికిస్తున్నావు మొత్తగా. ఏ అది నువ్వు ఉయ్యకే రకంతా మా అమ్మ ఎందుకు అంటున్నావు? మా అమ్మమ్మ ఇంటికి పోతామని ఊరుతుంది. తిను సరే అంతే చూడు అయ్యో ప్రాంక్ ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. ఎస్ అంతేదా అను ఇంకా ఘోరం చేయొద్దు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏడిపిస్తారు వాళ్ళన్నా. నువ్వు వేడిసినావు నన్ను ఏమంటుంది దానికి నువ్వు వేడిసినావు నన్ను ఏమంటుంది దానికి ఇది రాజా అను ప్రాంక్ గిల్ల వీడు అందుకే అప్పటి నుంచి అటు సైడ్ ఊతుంది. నేనేంటి కిటికీ సైడ్ ఊతుంది Prank. అనుకుంటున్నా. ప్రాంక్ అక్కడ ఏం లేదు ఎందుకు ఊతుందని అనుకుంటున్నా. మమ్మీ అను యాపిల్ యాపిల్ అండ్ నీకు దెబ్బలు అయితే అంట. నిన్ను కొడుతుంటుంది నన్ను కాదు వాళ్ళని మమ్మీ డాడీ దెబ్బలు. అను అను. అమ్మమ్మ పోతాను. ఏ ఆవు గ్యాపీ నేను మాట్లాడతావు అదే అయ్యో కాదు మమ్మీ దెబ్బలు అమ్మ దెబ్బలు నన్ను కాదు మీ అమ్మ నాకు ఈ చేతుల్లో నీకు ఇది తీసుకో చూడు మమ్మీని చూడు ఇక మమ్మీని దెబ్బలు డైట్ నువ్వు అమ్మమ్మ దగ్గరికి వద్దు నేను పోతున్నా. సరే అని నేను అత్తలే బోనాలు నిజాను మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా అట్లా ఫోన్ చేసి చెప్పారు కానీ నాకు వేరే పని ఉన్నది అబ్బో కమలాసన్ ఇదంతా ఏంది? అది ఏందమ్మా ఇది అంతే ఇది ఒక్క వచ్చింది పూసింది మొత్తం నువ్వు రాకుంటే నేను పోను. ఇవాళకి ప్రాంగ్ కానీ ఇప్పుడైనా కానీ అయినా నేను రాను అదే నేను రాకుంటే నేను పోను. మంచి అనిపించేది నాకు. మంచి చనిపోయిపోతా ఉండు నా దగ్గర పైసల్లో పోయేస్తాను మనీ నో మనీ. ఇప్పుడు నన్ను ప్రెగ్నెంట్ ఉన్నదని బాధ పెడతారా? అట్లా పెడతారా? నువ్వు బాధపడుతున్నావు నేను పెడుతున్నాను నేను నువ్వు బాధ పెడితే నేను పడుతున్నా. ఎట్లా పెట్టినా బాధ నా కోసం రావచ్చు కదా. ఇప్పుడు రాను నేను నా కోసం రావచ్చు. అది నా ఇష్టం గడవడదు నా ఇష్టం అట్లా ఉండదు. ప్లీజ్ నువ్వు బంగారం కదా రావాలి. అంతా నా ఇష్టం రావే. అంతా నా ఇష్టం ఇప్పుడు చెప్పినా కూడా దీన్ని ఏమంటారు నువ్వు బాగా ఏడిపిస్తున్నావు వాళ్ళ మంచిగా ఉన్నది చెప్తున్నా. మమ్మీ దాన్ని కొట్టు. అదంతా కాదు రేపు ఇద్దరం కలిసి ఓకే సరే అది ఉండు ఇద్దరం కలిసిపోదాం. పోంది ఉండు వరేక్ మ్యామ్ వరక్ రా మొత్తవుగా ఎప్పుడైనా. సో గాయస్ అందరికీ హ్యాపీ బోనాలు. ఇప్పుడు నేను ఎల్లుండి బోనం మా అమ్మల దగ్గరికి పోయి బోనాల పండుగ చేసుకుంటున్నా. ఆ వీడియో కూడా పెడతాం మీకు చూడుర్రి. చూద్దాం నేను పోతే పెడతా లేకపోతే కదా గైస్. నేను ఈ ఫోన్ తీసుకొని పోతారు. సర్లే ఇప్పుడైతే ఈ వీడియో చూసారు కదా నేను పోతున్న ఫోను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడితే మీకు ఏర్పడుతుంది కాబట్టి అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. అప్పటి వరకు సెలవు. ఈ మధ్యలో మీరైతే ఇంకొకటి గైస్, ప్రెగ్నెంట్ ఉన్న లేడీని ఇట్లా కొట్టచ్చా మీరు చెప్పండి. నేను కొట్టింది గిట్టిగా ఇట్లా నీ చేతులు చిన్న చేతులు మరి దెబ్బ తాకది. సరే ఇంకెవరన్నా చెప్పండి. ఏం లేకపోతే నేను ఒకటి చెప్తాను మరి. ఏంటి? నేను పోకపోతేనేమో మీకు ఆ వీడియో రాదు. ఒకవేళ నేను ఇద్దరం కలిసిపోతే
మీకు ఒక లైవ్ వీడియో వస్తుంది. చెప్పని మళ్ళీ ఏంటిది చెప్పని ఆగు. ఏంటిది నేనేమన్నా? సర్లే ఒక్క నిమిషం. అట్నే ఇక మొత్తం చూసి కాబట్టి ఎట్లా వీడియో, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అంటే సండే రోజు, సండేనా మండే రోజు పెడతా. సండే రోజు లైవ్ వీడియో తీస్తా మీకోసం. లైవ్లోకి వస్తా. మధ్యాహ్నం 10-11 కావచ్చు, 12 కూడా కావచ్చు, లేకపోతే పొద్దున్న 7 గంటల నుంచి 1 లోపు ఎప్పుడైనా లైవ్లోకి వస్తాను నేను. కాబట్టి చూడండి. అట్లనే వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఛానల్. సబ్స్క్రైబ్ అగో నీళ్ళు తాగలే పోతున్నాయి. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది బెల్ ఐకన్ అయితే బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేసి ఫాలో అయితే కొట్టండి. చాలా మంది హోమ్ టూర్ చేయమంటున్నారు, అది కూడా త్వరలో చేస్తామని చెప్పి. హోమ్ టూర్ అంటే అంతా వదిలేయండి, చూసిరు కదా గట్టిగా ఉంటుంది. కానీ కాకపోతే చేస్తాం. కింది ఫ్లోర్ నుంచి పైన ఫ్లోర్ దాకా మొత్తం చేస్తాం. ఇల్లు మొత్తం చదువుకొని చేస్తాం. అప్పటి వరకు బాయ్ అందరికి. అంటే నేను డెలివరీ అయిన తర్వాత, ఇప్పుడు కాదు. వీడియో మొత్తం కానిస్తలేదు. అయ్యో, డెలివరీ అయిన తర్వాత హోమ్ టూర్ వాళ్ళకు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పినా నేను. నువ్వు ఇంకా సోది పెట్టబడి ఎందుకు చెప్తున్నావు అప్పుడే? మరి చెప్పు. మరి అడిగినా లేదా ఫ్రెండ్స్? అడిగినా లేదా? అప్పటి నుంచి అడుగుతున్నా. ఏమైనా ఉంటే చెప్పు అంటే అయిపోయింది. నేను మీకు బాగా చెప్పేలోపే ఇంకొకటి పెడుతుంది. సరే, ఏదైనా కానీ హోమ్ టూర్ చేయమని అడిగిరు వాళ్ళు. హోమ్ టూర్ చేయమని అన్నారు. ఇంకోటి చిట్టి వాళ్ళతో వీడియో ఎందుకు తీస్తలేదు, చిట్టి వాళ్ళతో మాట్లాడడం మీరు అన్నారు. కానీ మేము మాట్లాడతాం. మా ఆడపడుచుతో, మా తమ్ముడితో మేము మాట్లాడతాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళతోటి వీడియో తీసేంత లేదు. అంటే మేము పైన ఉండడు, వాళ్ళ కింద ఉండడు. నేను పైకి కిందికి తిరగలేకపోతున్నా కాబట్టి నేను టోటల్ బెడ్ రెస్ట్ కాబట్టి పైననే ఉంటున్నా కాబట్టి వీడియో తీయలేకపోతున్నాం. సో ఏదైనా మూమెంట్ చూసుకొని తీద్దామని అనుకున్నాం. హోమ్ టూర్ అయితే ఆఫ్టర్ డెలివరీ తర్వాతనైతే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇల్లంతా గలీజ్గా ఉంది. అదంతా ఎదిరి మీకు నీట్గా కనిపించాలి మా ఇల్లు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి, మా ఛానల్ని చాలామంది చెప్పు. నువ్వు అట్లా చూస్తున్నావు, నువ్వు చెప్పు. నేను చెప్పిన అన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.